హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ప్లాంట్ తెలుగు. దిస్ ఇస్ సత్య. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బిజినెస్ టాపిక్ కోసం మాట్లాడుకుందాం. అసలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే వ్యాపారాలు చేసుకుంటే కొంచెం మనం సేఫ్లో ఉంటాం. ఎలాంటి సీజన్ అయినా కానీ ఇలాంటి వ్యాపారాలను మనం ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి నష్టాలు అనేవి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం తెచ్చే ఐటమ్స్ అనేవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని మనం ఈజీగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. సో అలాంటి బెస్ట్ వ్యాపారాలు ఏవైతే చూసుకుంటే మిరియాల బిజినెస్ ఒకటి మంచి బిజినెస్. సో ఇండియాలో మొట్టమొదటిగా ఎక్కువగా పెప్పర్ పండించే స్టేట్స్ వచ్చేసి కర్ణాటక, ఆ నెక్స్ట్ కేరళ, తర్వాత తమిళనాడుగా ఉంటుంది. ఒక తమిళనాడులోనే 2014-2015 లెక్కల ప్రకారం మన భారతదేశంలో పెప్పర్ ప్రొడక్షన్ వచ్చేసి మొత్తంగా 70,000 టన్నులు అనమాట. ఒక కర్ణాటకలో 33,000 టన్నులు అనేది రిలీజ్ అయింది. కేరళలో 28,000 టన్నులు. సో మొత్తానికి 63,000 టన్నులు అనేది అంటే 70-80% ప్రొడక్షన్ వచ్చేసి ఈ 2 స్టేట్స్ నుంచే మనకి పెప్పర్ అనేది వస్తుంది. అంటే మనకి కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో మిరియాలు చాలా తక్కువ రేట్లలో దొరుకుతాయి. ఆ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు. ఇక తమిళనాడులో 3,000 టన్నుల వరకు ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ కన్యాకుమారి అనే ప్రాంతంలో ఎక్కువగా మనకి మిరియాలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. అక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువే. ఇక మనం కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటకలో కొడక్ డిస్ట్రిక్ట్లో దొరుకుతుంది. నెక్స్ట్ చిక్మంగళూరు, ఆ తర్వాత హసన్ అనే ఏరియాలో దొరుకుతుంది. నెక్స్ట్ షిమోగా అనే ఏరియాలో ఈ పెప్పర్ అనేది విరివిగా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ కేరళ విషయానికి వచ్చేసరికి కేరళలో కోవిగోల్డ్ అనేసి, నెక్స్ట్ మలబార్ అనే ప్రాంతంలో కూడా కోవికోల్డ్ అండ్ మలబార్, ఈ 2 ప్రాంతాల్లో కూడా పెప్పర్ అనేది ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ ఈ బ్లాక్ పెప్పర్ వచ్చేసి తెల్లిచేరి, అంటే దీన్నే అత్యంత క్వాలిటీ ఉన్న బ్లాక్ పెప్పర్ అంటారు. ఇది ఎక్కడంటే కేరళలో దొరుకుతుంది. ఇది చాలా విరివిగా దొరికే బ్లాక్ పెప్పర్. నెక్స్ట్ దీనికి మంచి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే బ్లాక్ పెప్పర్. ఇక్కడ కర్ణాటకలో మంగళూరు, కేరళలో అంటే కొచ్చిన్, ఇది కూడా ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో తీసుకుంటే చాలా తక్కువకి మనకు దొరుకుతుంది. మన మార్కెట్లో రేట్ అడిగి అక్కడ ఎంత ఉందో తెలుసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి మనం పెప్పర్ను కొనుగోలు చేయడం మంచిది. ఫ్రెండ్స్, ఒక చిన్న అడ్వాంటేజ్ చెప్తున్నాను. అది ఏంటి అంటే మనకి కర్ణాటక దగ్గరలో ఉంటుంది కాబట్టి, అండ్ ఈ 2 స్టేట్స్లో కూడా మనకు బార్డర్ కాబట్టి అక్కడ నుండి అయితే మనకి పెప్పర్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ. సో కేరళ అయితే 2 స్టేట్స్కి దూరం కాబట్టి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక కేరళలో అయితే ఇడిక్కి, కొచ్చిన్లో చాలా తక్కువ రేటుకి పెప్పర్ అనేది మనకి దొరుకుతుంది. ఇక ఆన్లైన్లో కూడా పెప్పర్ రేట్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎంత ఉంది, ఎన్ని టన్నులు వచ్చింది ఏంటనేది సో ఆన్లైన్లో మనం సెర్చ్ చేసి ఇవి కూడా నీట్గా చూసుకోవచ్చు. ఇక తమిళనాడులో బోడినాయక్ అనే ప్లేస్లో కొంచెం తక్కువకు దొరుకుతుందని చెప్తుంటారు. నెక్స్ట్ కన్యాకుమారిలో కూడా చాలా తక్కువగా దొరుకుతుంది, ఎందుకంటే ఇక్కడ పెప్పర్ పంట అనేది చాలా ఎక్కువ. ఇక కేరళ ఇడిక్కిలో ఫస్ట్ క్వాలిటీ అయితే ఈరోజు రేట్ వచ్చేసి కేజీ 350 రూపాయల వరకు ఉంది. చాలా చోట్ల కల్తీ అనేది వస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకొని అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే బొప్పాయి విత్తనాలు కలిపి అమ్మేస్తారు. ఇది మనం చాలా గమనించాల్సిన విషయం. ఒరిజినల్ పెప్పర్ను రైతుల దగ్గర నుండే మనకు వస్తుంది. ఎందుకంటే మనం ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి పెప్పర్ ట్రేడర్స్ అని మనం టైప్ చేసి గూగుల్లో మన అడ్రస్ తీసి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి మనం వెళ్లకుండా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. కానీ మనకు కల్తీ అనేది వస్తుంది. ఎందుకంటే పెప్పర్ అండ్ బొప్పాయి విత్తనాలు 2 సేమ్ ఉంటాయి కాబట్టి ఒక 70%లో 30% వరకు బొప్పాయి విత్తనాలు మిక్స్ చేసి మనకి అక్కడి నుంచి వాళ్ళ పెప్పర్ని పంపించడం జరుగుతుంది. సో దానివల్ల మనకి కల్తీ అనేది వస్తుంది. సో ఎందుకైనా మంచిది మనం ట్రేడర్స్ని చూసుకొని అక్కడ ఎక్కడ బాగుంటుందో, మనకి ఎక్కడైతే ప్లేస్ మనకి డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుందో, నెక్స్ట్ ట్రావెలింగ్ మంచిగా ఉంటుందో లేదో చూసుకొని అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి చూసుకోవచ్చు. లేకపోతే ట్రేడర్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి అక్కడ మన ప్రోడక్ట్ని చెక్ చేసుకొని మంచి క్వాలిటీని మనం చూసుకొని మంచి క్వాలిటీని మనం కొనుక్కొని దాన్ని అక్కడి నుంచి మనం తెచ్చుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ బొప్పాయి విత్తనాలు మిక్స్ చేయడం వల్ల మనకి కల్తీ అనేది వస్తుంది కాబట్టి. సో మనం ఆన్లైన్లో పెప్పర్ ట్రేడర్స్ని కేరళ అని టైప్ చేసి చాలా ట్రేడర్స్ను వాళ్ళ అడ్రస్తో మనకు వస్తాయి. సో మనకు నచ్చిన అడ్రస్తో మనం టైప్ పెట్టుకోవచ్చు. సో ఆన్లైన్లో వెబ్సైట్ కూడా ఈ పెప్పర్కి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ఉంది. సో ఆన్లైన్లో మనకి ఒక వెబ్సైట్ కూడా దీనికోసం ఇచ్చున్నారు. సో ఆ వెబ్సైట్ కోసం చెప్తున్నాను. ఒకసారి KIREHELLI అని టైప్ చేస్తే మనకి పెప్పర్ ఎంత రేట్ ఉంది, పెప్పర్ ఈరోజు రేట్ ఎంత, నెక్స్ట్ పెప్పర్లో మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మనకు తెలుస్తాయి. సో మరొకసారి KIREHELLI ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూసుకుంటే పెప్పర్ రేట్లు కూడా మనకు క్లియర్గా. సో KIREHELLI కైరాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, కైరాలి అని అందాం. సో ఈ వెబ్సైట్లో మనకి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుస్తాయి.
సో ఈ ట్రేడర్స్ అనేవి మనకు తెలుస్తారు కాబట్టి డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి మనం మంచి పెప్పర్ని తీసుకొని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో మనం అక్కడ ట్రేడర్స్ దగ్గర తీసుకొని ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో మనం ట్రేడర్గా మారి మనం బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే హోల్సేలర్గా మారి కూడా మనం బిజినెస్ని చేసుకోవచ్చు మనకున్న డిమాండ్ని బట్టి. సో మిరియాలకి ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు ఉంది, ఆరోగ్యపరంగా కూడా చాలా డిమాండ్ ఉన్న స్పైసెస్ ఇవి. సో ఎంత డిమాండ్ అంటే శ్రీలంకలో ఈ కరోనా టైంలో మిరియాలు అండ్ టర్మరిక్ కూడా అసలు దొరకలేదంట. ఆ టైంలో వీటిని స్మగుల్గా చేసి కూడా అమ్మేశారు. అంటే సముద్ర మార్గంలో బోట్లపై స్మగుల్ చేసి అమ్మారు అండ్ దొరికిపోయారు కూడా. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ పెప్పర్కి ఎంత డిమాండ్ ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అండ్ దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా ఏముండదు, ఎందుకంటే చిన్న బాక్స్లో కూడా మనం తీసుకుని వచ్చేయచ్చు. లారీలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా అవసరం అనేది ఈ పెప్పర్ బిజినెస్కి అంత అవసరం కూడా ఉండదు. ఈజీగా మన ట్రైన్లో లగేజ్ బాక్స్లు వేసుకుని కూడా ఈజీగా మనం వచ్చేయచ్చు. ట్రైన్ పార్సల్ సర్వీస్ కూడా చాలా బెస్ట్. మీకు ఎక్కడి దగ్గర అయితే అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళి పార్సల్ కౌంటర్కి వెళ్ళి, ఇది నిజంగా న్యూ స్టార్టప్ చేసే వాళ్ళకి, న్యూ స్టార్టప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి పాయింట్, చాలా ఈజీగా అర్థమవుతుంది కూడా. ఎందుకంటే అక్కడ ట్రైన్ పార్సల్లో వాళ్ళ ఒక విత్ని బట్టి మనకి ఎక్కడ కొన్నారు ఏంటి అని చెప్పేసి కౌంటర్లో మనకి ఈజీగా అడుగుతారు. వాళ్ళకి మనం చూపించాల్సింది ఒకటే, ట్రేడ్ లైసెన్స్ ఉంటే చాలా మంచిది. ట్రేడ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే పెద్దగా ఖర్చు కూడా దీనికి ఏమి ఉండదు. 3,000 రూపాయల లోపు ట్రేడ్ లైసెన్స్ మనం తీసుకోవచ్చు. అదే మున్సిపాలిటీ అయితే 2,000 రూపాయల లోపు ఉంటుంది. ఎందుకంటే మనం జిఎస్టీ ఇంకా న్యూ స్టార్టప్కి అయితే జిఎస్టీ కూడా అవసరం లేదు. జిఎస్టీ ఉంటే మంచిదే, ఒకవేళ జిఎస్టీ లేకపోయినా కానీ పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. సో మనకి ఇన్ కేస్ మనకి ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ సిఎస్ఎఫ్ కానీ వాళ్ళు కానీ గార్డ్స్ కానీ ఎవరైనా అడిగితే ఈ ట్రేడ్ లైసెన్స్ చూపించి మనం ఈజీగా ఈ పేపర్ని అక్కడి నుంచి మనం ఈజీగా తీసుకురావచ్చు. సో మనకి కర్ణాటక వచ్చేసరికి కృషి మరాఠీ వాహని అనే వెబ్సైట్ అనేది ఉంటుంది. అది కర్ణాటక బోర్డు వారు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇందులో పల్సెస్ కానీ స్పైసెస్ కానీ ఎవ్రీడే రేట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా తెలుసుకోవచ్చు. ఇది కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేసే వెబ్సైట్ ఇది. ఇందులో కూడా మనకి కేరళలో అక్కడ తెలుసుకున్నట్లు ఇక్కడ కూడా మనం ఈ కృషి మరాఠీ వాహని అనే వెబ్సైట్, సో ఈజీగా పెప్పర్ రేట్ని ఈజీగా మనం ఇందులో ఈ వెబ్సైట్లో మనం నీట్గా తెలుసుకోవచ్చు. సో మన కర్ణాటకలో కూడా మంగళూరు, ఎల్లాపుర డిఫరెంట్ ప్లేస్ల్లో ఎక్కడ తక్కువ దొరికితే, ఎక్కడైతే తక్కువ రేట్లు ఉంటాయో అక్కడిని మనం ఈజీగా ఈ స్పైసెస్ని కానీ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఈ పెప్పర్ అక్కడి నుంచి మనం కొంటాం కదా, మనం ఇక్కడ మనం ఎంత కమ్మితే మనకి ప్రాఫిట్ వస్తుందో ఓసారి లెక్కేసుకుందాం. ఇక్కడ మనం కేరళ కానీ లేకపోతే కర్ణాటకలో కానీ మనకు వచ్చేసి ఫైన్ క్వాలిటీ అయితే 360 రూపాయలు నెంబర్ 1 క్వాలిటీ అయితే అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్తో కలిపి మనకి ఒక కేజీకి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా అదనంగా అవుతుంది అనుకుందాం. అంటే మనం 100 కేజీలు తెచ్చుకుంటే 38,000 రూపాయలు అనేది అవుతుంది. ఇక్కడ మనం హోల్సేల్గా 450 నుంచి 500 మధ్యలో అమ్ముకోవచ్చు. ఎలా అయితే మనకు క్వింటాల్కు 12,000 రూపాయలు అనేది లాభం అనేది వస్తుంది. అంటే దాదాపుగా కేజీకి 120 రూపాయల మధ్యలో లాభం వస్తుంది. ఇక మీరు హోల్సేల్గా 450 నుంచి 500 రూపాయలకు కూడా అమ్ముతారు. దీన్ని రిటైల్ షాప్లో కిలోకి సుమారు 700 రూపాయల వరకు మనం అమ్ముకోవచ్చు. అంటే కిలోకి వారికి రిటైల్లో 200 రూపాయలు అనేది లాభం అనేది వస్తుంది. సో వారి క్వింటాల్కి 20,000 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. మీరు హోల్సేల్గా అమ్మితే క్వింటాల్కి మొత్తానికి మీకు 12,000 రూపాయలు అనేది లాభం అనేది కనిపిస్తుంది. అదే రిటైల్ అయితే క్వింటాల్కి 20,000 రూపాయల వరకు లాభం అనేది మీకు వస్తుంది. సో ఈ బిజినెస్ని మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఈ కొన్ని టిప్స్ని మనం కొద్దిగా ఫాలో అవ్వాల్సిందే. దీనికి ప్రత్యేకంగా కొత్తగా చేయాల్సింది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా పల్సెస్ కానీ స్పైసెస్ కానీ రెండూ కలిపి బిజినెస్ చేసుకుంటే మంచిది. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు స్పైసెస్కి మంచి డిమాండ్ ఎక్కువ, అన్నీ కలిపి హోల్సేల్గా కొని తెచ్చుకోవచ్చు. సో కొన్ని వాటితో పాటు ఇవి కూడా అమ్మడం మంచి లాభసాటి వ్యాపారం. ఎందుకంటే మార్కెట్లో స్పైసెస్కి చాలా డిమాండ్ ఎక్కువ అండ్ ఇవి కేరళ, కర్ణాటక, తమిళనాడులో అయితే చాలా తక్కువకు దొరుకుతాయి కాబట్టి సో వాటితో పాటు మిరియాలు కూడా బల్క్లో తెచ్చుకొని మార్కెట్ చేయడం ఉత్తమం. ఇంకా మీ దగ్గర ఉన్న పల్సెస్, స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని పేపర్ యాడ్స్ కానీ టీవీ యాడ్స్ కానీ ఇచ్చి పాంప్లెంట్స్ ప్రింట్ చేసి కూడా ఈ బిజినెస్ని మార్కెట్లోకి తీసుకెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పెప్పర్ బిజినెస్ని ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే లేకపోతే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. సో మీకు నేను డైరెక్ట్గా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ని మీకు డైరెక్ట్గా మీకు పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ విధంగా మీరు ట్రేడర్స్తో లింక్అప్ అయ్యి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కోసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు పర్సనల్గా పింక్ చేసి ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి బిజినెస్ చేసేవారు మీ ఫ్రెండ్స్లో చాలామంది ఉండవచ్చు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎలాంటి బిజినెస్ టాపిక్ కోసం మీకు ఎలాంటి ఐడియా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు ప్రెజెంట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.